కథాభాగంలోకి ప్రవేశిద్దాం. రామాయణం. రామాయణం అంటే రామస్య ఆయనం ఇది రామాయణం. అంటే రాముని యొక్క నడవడికే రామాయణం అట. అంటే రాముని యొక్క నడవడిక రామాయణం. అంటే రాముడు నడిచాడట. ఎలా నడిచాడండి అంటే ఇలా స్టైల్గా నడిచాడా, హంసలాగా నడిచాడని కాదు. అంటే భార్య పట్ల ఎలా నడుచుకున్నాడు, సోదరుడి పట్ల ఎట్లా నడుచుకున్నాడు, గురువు పట్ల ఎట్లా నడుచుకున్నాడు, తండ్రి పట్ల ఎట్లా నడుచుకున్నాడు, స్నేహితుడి పట్ల ఎట్లా నడుచుకున్నాడు, శత్రువు పట్ల ఎట్లా నడుచుకున్నాడు అనేది మనకు రామస్య ఆయనం రామాయణం. అది మనం ఈరోజు తెలుసుకోబోయేది. అయితే రామాయణం గొప్ప మార్పును తీసుకొస్తూ ఉంది. మార్పుకు నాంది రామాయణం. ఎందుకంటే అలా మారినటువంటి వాడే రామాయణం రచించాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఒక దొంగ ప్రతిరోజు రామాయణం వింటున్నాడట. ఒకరోజు దొంగ కొడుకు కూడా వచ్చి రామాయణం వింటే ఆ దొంగ భయపడి నువ్వు ఇది రావద్దు, నువ్వు ఇది వినకూడదు అని మందలించి ఆ కొడుకుని దూరంగా పొమ్మంటాడట. ఆ పక్కన ఉన్నటువంటి పండితుడు చూసి, ఏంటయ్యా నువ్వు దొంగవి, నువ్వు రామాయణం వింటున్నావు, నీ కొడుకుని ఎందుకు వినొద్దు అంటున్నావు నువ్వు అంటే, అప్పుడు ఆ దొంగ అంటాడు, మేము దొంగలమండి, మా వృత్తి దొంగతనం చేయడం, కాబట్టి నా కొడుకు కూడా దొంగే. నేను ఒకవేళ నా కొడుకు రామాయణం వింటే మంచివాడైపోతాడేమో, దొంగతనం మానివేస్తాడేమో, అందుచేత మరి మేము జీవించేది ఎట్లా? ఆ భయంతో మేము నా కొడుకుకి ఈ రామాయణం వినొద్దు అని చెప్పి దూరంగా పొమ్మంటున్నానని చెప్తే ఆ పండితుడు అన్నాడు, బాగానే ఉంది కానీ మరి నీలో మార్పు రాలేదు కదయ్యా, నువ్వు దొంగవే కదా, నువ్వు రామాయణం వింటున్నావు, నీలో మార్పు రానప్పుడు నీ కొడుకులో ఎట్లా మార్పు వస్తుందంటే తను అంటాడు, నాకు మారిపోవాలనిపిస్తుంది, నేను దొంగతనాన్ని మానివేయాలనిపిస్తూ ఉంది, కానీ నా ప్రారంధం వెనక నన్ను బలంగా ఉంది, కాబట్టి నేను ఇంత రామాయణం వింటే నిగ్రహించుకొని ఇంకా దొంగతనం చేస్తున్నాను, కానీ నా మనసులో మాత్రం దొంగతనం చెయ్యొద్దు అనేది నా మనసు ప్రేరేపిస్తుంది రామాయణం ప్రభావం వలన. కానీ నా అంతటి గట్టి హృదయం నా కొడుకుంటుందో లేదో, అంచేత వాడు మొదటి ప్రవచనంలోనే రామాయణం విని వాడు మంచివాడిగా మారిపోతే నా పరిస్థితి ఏంటి అని ఆ దొంగ చెప్పడం జరుగుతుందట. కాబట్టి ఒక మార్పుకు నాంది రామాయణం. ఆనాడు వాల్మీకి మహర్షి కూడా, అందుకే వాల్మీకి కోకిలం అని చెప్పబడింది. కూజంతం రామరామేతి వాల్మీకి కోకిలం. ఎవరు? వాల్మీకిని కోకిలిగా పోల్చారు. కోకిలిగా పోల్చడానికి గల కారణం ఏంటంటే, కోకిల గుడ్డులు పెడితే ఆ కోకిల యొక్క గుడ్డులను పొదిగేది కాకి అట. తర్వాత ఆ యొక్క గుడ్డులు కోకిలిగా మారిన తర్వాత ఆ కాకి యొక్క గూట్లోనే ఈ గుడ్లు పెట్టేస్తూ ఉంటే ఆ గుడ్డుల్ని కాకి పొదుగుతుంది, ఇది కోకిలివి అని తెలియక. అవి గుడ్డుల నుండి బయటకు వచ్చిన తర్వాత అది కాకి కాక అంటుంది, దాన్ని చెర తీసుకుంటుంది కాకి, కుహు కుహు అన్నటువంటి కోకిలిని బయటకు నెట్టేస్తూ ఉంది. దాన్ని పరభూతము అని పిలుస్తారు. అట్లా అందుకే కోకిలితో పోల్చడానికి గల కారణం ఏంటంటే, మన వాల్మీకి మహర్షిని, వాల్మీకి కూడా ఆదిలో కాకి లాంటి వాడే, తర్వాత కోకిలిగా మారాడు అని చెప్పే ఉద్దేశం అన్నమాట. అందుకైనా ఆది కవేయాడు. ఈరోజు రామాయణం గొప్ప కావ్యం, వేద సంహితం. వేదం ఏదైతే ప్రతిపాదించిందో దాన్ని ప్రకటించుకుంటూ వస్తూ ఉంది రామాయణం అన్నమాట. ఎందుకంటే వేదం అనేది రాజసంహితం, పురాణములు అనేవి మిత్ర సంహితములు, కావ్యములు అనేటువంటివి కాంతా సంహితములు అని చెప్పబడ్డాయి. అంటే వేదాలు ఒక రాజు చెప్పినట్టుగా శాసిస్తాయి అంతే, నువ్వు ఇది చెయ్యి అంటుంది అంతే వేదం. అదే విషయాన్ని పురాణం ఏం చెప్తుందంటే మిత్ర సంహితం, మిత్రుడు చెప్పినట్టుగా చెప్తుందట. అదే కావ్యం కాంతా సంహితం, అంటే భార్య భర్తకు చెప్తున్న విధంగా ఉంటుందట కావ్యం. అట్లా ఉంటుంది రామాయణం అన్నటువంటిది. వేదం చెప్పే విషయమే రామాయణం కాంతా సంహితంగా చెప్తూ ఉంటుంది. ఒక గ్రామంలో, ఒక రాజ్యంలో ఒక రాజుగారికి ఒక మంచి సంకల్పం కలిగింది. ఆ రాజుగారు ఏమనుకున్నారంటే, రేపు శివరాత్రి వస్తుంది, శివునికి ఒక పాలాభిషేకం చేయాలి అని నిర్ణయించుకున్నారట. తన పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక ఆజ్ఞ జారీ చేశారు. నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోచినంత పాలు తీసుకురండి, ఆ పాలతో మనం వైభవపేతంగా రేపు అభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నాడు. పెద్ద పెద్ద డ్రమ్ములన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సాయంత్రం పూట ఆ నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోచినంత తీసుకొస్తూ అందులో పోస్తూ ఉన్నారట. కొంతమంది పెద్ద పెద్ద బిందెలతో తీసుకొస్తున్నారు, కొంతమంది చిన్న చిన్న పాత్రలతో తీసుకొస్తూ ఉన్నారు. చివరికి మంత్రి గారు చూసి, ఇదంతా రాజుగారు గమనిస్తున్నారు కదా, నేను కూడా నాకు తోచినంత పాలు తీసుకొచ్చి ఆ డ్రమ్ముల్లో పోద్దామని చెప్పి తను కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మంత్రి గారికి ఒక ఆలోచన వచ్చింది.
కొన్ని వేలాది మంది పాలు పోస్తూ ఉన్నారు. కాబట్టి నేను నీళ్ళు తీసుకువెళ్ళి పోస్తాను నేను, ఎందుకంటే పాలు లేవు. నీళ్ళు పోస్తే ఏమైపోతుంది? వేలాది మంది పాలు పోసారు కాబట్టి అందులో ఒక బిందెడు నీళ్ళు పోసి అందులో కలిసిపోతుంది, తెలియదు కదా. పైగా రాజుగారు దూరంగా చూస్తూ ఉన్నారు. మంత్రి గారు కూడా నా ఆదేశాన్ని పాటించారు, ఆయన తోచినటువంటి పాలు ఆయన కూడా ఇందులో పోసారు అనుకుంటారు అన్నటువంటి ఉద్దేశంతో మంత్రి గారు కొన్ని నీళ్ళు తీసుకొచ్చి అందులో పోశారు. ఇక తెల్లవారిన తర్వాత చాలా సంబరపడి రాజుగారు మంత్రి గారిని పిలిచి, మంత్రి పద చూద్దాం ఎంత పాలు సేకరణ జరిగిందో అంటే, అట్లాగే రాజుగారు అని ఇరువురు కలిసి అక్కడ చేరుకొని చూశారు అన్ని డ్రమ్ముల్లో కూడా. రాజుగారు చూసి చాలా ఆశ్చర్యానికి లోని మంత్రి గారిని చూసి, మంత్రి ఏంటయ్యా ఇది, ఏం జరిగింది మహారాజా, ఒకసారి చూడు. మంత్రి కూడా చూస్తే దిగ్భ్రాంతి చెందాడు మంత్రి. రాజుగారికి పట్టరానంత కోపం వచ్చింది. ఎందుకంటే ఏ డ్రమ్ములో కూడా చుక్క పాలు లేవట, డ్రమ్ములు మొత్తం కూడా నీరే ఉందట, అంత నీరే. అయితే మంత్రి అనుకున్నాడు, అదేమిట్రా అందరూ పాలే పోసారు కదా, నేను ఒక్కడనే కదా నీళ్ళు పోసాను, అందులో ఈ డ్రమ్ములో పోసాను, ఇతర డ్రమ్ముల్లో పోయలేదు కదా, అన్ని డ్రమ్ములు కూడా నీళ్ళు ఎట్లా ఉన్నాయి అని. అయితే ఇక్కడ మంత్రి ఎలాగైతే ఆలోచించాడో అందరూ అలాగే ఆలోచించారట. ప్రతి ఒక్కడు అట్లానే ఆలోచించాడు. ఎందుకంటే అందరూ అలాగే అనుకున్నారట. ఈ పట్టణంలో ఒక 10,000 మంది ఉన్నారు, 10,000 మందిలో అందరూ పాలు పోస్తారు, నేను ఒక్కడు నీళ్ళు పోస్తే ఏమైపోతుంది అని ఎవరికి వాడిగా ఆలోచించడం వలన, అందరూ తీసుకొచ్చి నీళ్ళే పోయడం వలన అక్కడ మొత్తం నీరే కనిపించింది. కాబట్టి మార్పు అనేది ఎప్పుడు కూడా ఒక్క మనిషితో ప్రారంభమవుతుంది. చాలామంది ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు, ఏం స్వామీజీ నేను ఒక్కడిని మారిపోతే దేశం మారిపోతుందా, నా ఒక్కడి మార్పుతో సమాజం మారిపోతూ ఉందా, నేను ఒక్కడిని సక్రమంగా నడుచుకుంటే ఆ రోడ్డు మార్గంలో నేను ఒక్కడును ఎడమ వైపు మార్గంలో నడుచుకుంటే యాక్సిడెంట్లు ఆగిపోతాయా అని మాట్లాడుతూ ఉంటారు. అందరూ కూడా సక్రమంగా నడుచుకోవాలి కదా అని. ఎస్, నీలాగే పక్కవాడు ఆలోచిస్తుంటాడయా. నిజం, నువ్వు ఒక్కడవు మారితే ఖచ్చితంగా సమాజం మారుతూ ఉంది. ఎందుకంటే మార్పు ఒక మనిషితో ప్రారంభమవుతుంది. నువ్వు ఎట్లాగైతే అనుకుంటున్నావో నేను మారినంత మాత్రం సమాజం మారిపోతుందో, అందరూ మారాలి కదా అని నువ్వు ఎట్లాగైతే మారకుండా తప్పుదారిలో నడుచుకుంటున్నావో నీలాగే పక్కవాడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు, అవతల వాడు కూడా అట్లాగే ఆలోచిస్తాడు. అందరూ అలా ఆలోచించడం వలన నేరాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఖచ్చితంగా నేను మార్పు చెందితే, ఖచ్చితంగా నన్ను చూసి మరొకడు స్ఫూర్తి చెంది వాడు కూడా మార్పు చెందుతాడన్న ఆలోచన నీలో కలిగినప్పుడు ఖచ్చితంగా నీలో మార్పు వస్తే నిన్ను చూసి స్ఫూర్తిగా తీసుకొని ఇతరులు కూడా మారి దేశం అంతా మార్పు చెందుతూ ఉందన్నమాట. కాబట్టి మార్పు అనేది ఎప్పుడు కూడా ఒక మనిషితో ప్రారంభమవుతుంది. ప్రపంచం కూడా, సమాజం కూడా, ఎంత పెద్ద ఉద్యమమైనా ఒక్క మనిషితో ప్రారంభమవుతుంది. ఎంత పెద్ద పయనమైనా ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది. ఎంత పెద్ద నిర్మాణమైనా ఒక్క ఇటుకతో ప్రారంభమవుతుంది. కాబట్టి మనం రామాయణం అనేది గొప్ప మార్పుకు శ్రీకారం చుడుతుంది. కాబట్టి మనం శ్రీకారం చుడుతూ ఈ సందర్భంగా మనం స్వామి వివేకానందుల వారు చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే, సాధారణంగా పెద్దవాళ్ళందరూ ఒక నినాదం ఇస్తూ ఉంటారు, పదండి ముందుకు అని. కానీ వివేకానందుల వారు అద్భుతంగా ఏమంటారంటే, పదండి వెనక్కి అన్నారు ఆయన. ఇది కాస్త మనకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. అదేంటండి, మనం ముందుకు పోవాలి కానీ ఆయన వెనక్కి పొమ్మంటాడు ఏంటంటే, వివేకానందుల వారు అంటారు, మనకు అవసరమైనటువంటి జ్ఞానం, భావితరాలకు అవసరమైనటువంటి జ్ఞానం మన ముందు లేదు, అది మన వెనక ఉంది. మన వెనక కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మన ఋషులు మహర్షులు ఆ జ్ఞానాన్ని అందించి ఉన్నారు. ఆ జ్ఞానాన్ని మనం పట్టుకొని అప్పుడు ముందుకు వెళ్దాం అంటాడు ఆయన. వెళ్దాం ముందుకు, కానీ ముందుకు వెళ్ళి మనం విజయాలు సాధించాలంటే మనకు అవసరమైనటువంటి జ్ఞానం మన పూర్వీకులు ఏనాడు మనకు అందించారయ్యా. కాబట్టి మనం వెనక్కి వెళ్దాం, సాధ్యమైనంత వరకు మనం వెనక్కి వెళ్ళి ఆ జ్ఞానాన్ని పట్టుకొని అప్పుడు ముందుకు వెళ్దామని వివేకానందుల వారు నినాదం ఇస్తారు. అంతేకాకుండా ఆయన చికాగో నగరంలో ప్రవచనం చేసినప్పుడు కూడా రామాయణం గురించి, ఈ భారతీయ గ్రంథాల్లో అన్ని గ్రంథాలు దగ్ధమైపోయినా పర్వాలేదు కానీ ఒక రామాయణం బ్రతికుంటే చాలు అని చెప్తారు ఆయన. ఎందుకంటే రామాయణం సకల జ్ఞానాలకు నిలయం. రామాయణం అన్నటువంటిది. నిన్నను మనం దశరథుడి గురించి మాట్లాడుకున్నాం. ఏ పని చేసే ముందైనా ఒక ఆలోచన ఉండాలి అని. దశరథుడు తన సంతోషం కలిగినటువంటి సందర్భాల్లో తను ఆ సంతోషాన్ని తట్టుకోలేక కొన్ని వరాలు ఇవ్వడం వలన ఎటువంటి దుష్పరిణామాలు, ఎటువంటి కష్టాలకు తను లోనయ్యాడు అన్నటువంటి అంశాన్ని నిన్నను మనం చాలాసార్లు గుర్తు చేసుకున్నాం. అందుకే మత్వా కర్మాని కుర్వంతి ఇతి మానవాహ అని చెప్పబడింది, ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. మనిషి అని ఎవరిని పిలుస్తాడయ్యా అంటే ఆలోచించి కర్మలు ఆచరించేవాడు. అంటే ఒక పని చేసే ముందు, ఒక మాట మాట్లాడే ముందు ఒక ఆలోచన ఉండాలి, ఆలోచనాత్మకంగా అడుగు వేయాలి అనేది. ఒక గురువుగారి దగ్గర శిష్యుడు ఉండే.
ఆ శిష్యుని తీసుకుని వెళ్ళి జైల్లో బంధించారట. పైగా ఆయన ఉరి తీయబోతున్నారు. చూస్తే ఆ శిష్యుడు చాలా అమాయకంగా ఉన్నాడు. ఆ తోటి నేరస్తులు ఆయన అడిగారు, ఏమయ్యా చూస్తే నువ్వు చాలా అమాయకుడిలా ఉన్నావు, నువ్వు ఏమైనా మానభంగం చేసావా, హత్యలు ఏమైనా చేసావా, ఎందుకు నేను ఉరి తీయబోతున్నారంటే ఆయన అంటాడు, ఏం లేదండి, నేను మా గురువు గారి దగ్గర ఒకే ఒక శిష్యుడు. నేను మా గురువు గారికి 70 ఏళ్ళ వయసు ఉంటుందండి. ప్రతినిత్యం మా గురువు గారికి నేను సేవ చేసేవాడిని. ఎప్పుడైనా మా గురువుగారి యొక్క కాలు నొప్పిగా ఉంటే నాయన నన్ను కాలు ఉత్తురా అంటే ఆ కాలు నొక్కుతూ సేవ చేసేవాడిని. ఎప్పుడైనా చేతులు నొప్పిగా ఉన్నాయంటే ఆ చేతులు నొక్కుతూ సేవ చేసేవాడిని. ఒకనాడు తన శరీరంలో ఏ అవయవాలు నొప్పిగా ఉంటే ఆ అవయవాల్ని అట్లా చేతితో నొక్కుతూ సేవ చేయడం నాకు అలవాటుగా మారింది. ఇదే పరిపాటిగా ఒకనాడు మా గురువుగారు గట్టిగా మాట్లాడారు, గొంతు నొప్పిగా ఉంది నాయన అన్నారు. నాకు ఇదే అలవాటయింది. ఈ అలవాటులో చేతులు నొప్పి అంటే చేతులు నొక్కడం, కాళ్ళు నొప్పి అంటే కాళ్ళు నొక్కడం, అదే అలవాటుగా మా గురువుగారు గొంతు నొప్పిగా ఉందిరా నాయన అంటే నేను హఠాత్తుగా వెళ్ళి గట్టిగా మా గురువుగారు గొంతు నొక్కేశాను. ఆయన వృద్ధుడు కాబట్టి తను చనిపోయాడు. చనిపోవడం వలన నన్ను తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు, ఈరోజు ఉరి తీయబోతున్నారు అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే కాళ్ళు నొప్పి అంటే కాళ్ళు నొక్కడం ధర్మం, కానీ గొంతు నొప్పి అంటే గొంతు నొక్కేయడం కాదు కదా. అంటే ఒక పని చేసే ముందు ఒక ఆలోచనాత్మకంగా అడుగు వేయడం. అందుకే శృతి తప్పి పాడరాదు, తాళం తప్పి ఆడరాదు, శాస్త్రం తప్పి నడవరాదు అని భగవద్గీత చెప్తూ ఉంది. కాబట్టి శాస్త్రానుసారంగా నడుచుకున్నటువంటి వాడే మనుష్యుడిగా పిలువబడతాడు అనేది కూడా మన రామాయణం ద్వారా నేర్చుకోవచ్చు. ఇకపోతే మనం రామాయణంలో అనేకమైనటువంటి అంశాలను మనం అలా సృష్టిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు దశరథ మహారాజు దగ్గర కైకేయి వరాలు కోరడం వలన రామచంద్రమూర్తి తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తూ తను ఇంకా వనానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఆ తరువాత రాముడు కౌసల్యని కూడా కలవడానికి అలా వెళ్తూ ఉంటే ఆ సందర్భంలో కైకేయి ఒక మాట అంటూ ఉంది, రామా టైం అవుతుంది, తొందరగా బయలుదేరవయ్యా అంటుందట. ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు వెళ్తేనే స్నానం చేస్తాను, అల్పాహారం స్వీకరిస్తాను అంటున్నారు, నువ్వు తొందరగా బయలుదేరు అంటే తప్పకుండా బయలుదేరుతానమ్మా, రామో విర్ణాభిభాసతే అంటాడు. అమ్మా రాముడు ఎప్పుడు కూడా 2 మాటలు ఆడాడు. నాహం అర్ధపరో దేవి విద్ధి మాం ఋషుభితుల్య. అప్పుడు ఒక మాట చెప్తాడు రాముడు, అమ్మా నాహం అర్ధపరో దేవి కైకేయి మాత, నాకు ఈ అర్థంపై అంటే సంపదలపై నాకు ఎటువంటి వ్యామోహం లేదు. విద్ధి మాం ఋషిభితుల్య, నన్ను ఒక ఋషిగా భావించు, ఋషిగా నేను ధర్మాన్ని అనుష్ఠించినటువంటి ఒక ఋషిగా నన్ను తెలుసుకోమని రాముడు చెప్తాడు. కాబట్టి ఋషి అంటే అర్థం ఏంటంటే గడ్డాలు పెంచేవాళ్ళు అని అర్థం కాదు. ఋషి అంటే ధర్మాన్ని అనుష్ఠించేవాడని అర్థం. కాబట్టి ఇక్కడ రాముడు ఋషిగా దర్శనమిస్తూ ఉన్నాడు, నేను ఋషిని అని తెలుసుకో అంటాడు ఆయన. అంతేకాకుండా ఇది మనకు వాల్మీకి చెప్తే తులసిదాస్ మహాశయుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఆ సందర్భంలో రాముడు కైకేయిని చూసి పాదాభివందనం చేసి, అమ్మా నాకు మహోపకారం చేశావు నువ్వు అంటాడట. ఎందుకంటే నాకు రాజ్యం లభించి ఉంటే కనుక నేను రాజ్యంలో ఉండేవాడిని. కానీ ఈరోజు వనవాసానికి నీ యొక్క దయ వలన వనవాసానికి పోవడం వలన నాకు ఎన్నో మహోపకారం చేశావు. ఎందుకంటే నాకు ఋషుల యొక్క దర్శనం కలగబోతూ ఉంది. మొట్టమొదటి లాభం సత్సంగం లభించబోతూ ఉంది. ఎందుకంటే యుక్త వయసులో సత్సంగం లభించడం చిన్న విషయం కాదు. కానీ ఈరోజు వనవాసంలో ఎంతోమంది సాధు సంతులను దర్శించుకునే భాగ్యం నాకు కలుగుతూ ఉంది. అటువంటి మహద్భాగ్యం నీ వరాలు కోరుకోవడం వల్ల నాకు ఇవాళ లభిస్తుందమ్మా. రెండవది ఏమిటంటే పితృవాక్య పరిపాలన. పితృవాక్య పరిపాలకుడుగా తండ్రి గారి యొక్క ఇచ్చినటువంటి వరాన్ని నెరవేర్చే ఒక వ్రతం నాకు ఇవాళ లభింపబోతుంది. అది నీ యొక్క దయ వలన, అనుగ్రహం వలన. అంతేకాకుండా నా ప్రాణ సమానమైనటువంటి భరతుడికి రాజ్యం లభించబోతూ ఉంది. ఎన్ని లాభాలతో కూడుకున్నటువంటి వనవాసాన్ని ఎందుకు జారవిడుచుకుంటానమ్మా నేను అని మరొక్కసారి కౌసల్యకు దండ ప్రమాణాలు చేసి ఇక బయలుదేరుతాడు రామచంద్రమూర్తి. ఆ తరువాత దశరథుడు భోర్న విలపిస్తాడు. దశరథుడు భోర్న విలపిస్తూ ప్రారాబ్ధాలు ఇలా వెంటాడుతూ ఉంటాయని చెప్పి దశరథుడు అంటాడు కౌసల్యతో చూసి, కౌసల్య నాకు ఈ సందర్భంలో ఒక మాట గుర్తొస్తుంది నాకు. ఏమిటంటే నేను యుక్త వయసులో ఉన్నప్పుడు, అప్పటికి నాకు వివాహం కాలేదు, ఆనాడు నాకు శబ్దభేది అనేటువంటి ఒక విద్య నేను నేర్చుకున్నాను.
ఆ శబ్దవేది విద్యతో ఒక శబ్దాన్ని విని బాణప్రయోగం చేసి ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తూ ఉందో ఆ శబ్ద వేదితో నేను బాణప్రయోగం చేస్తే అక్కడ ఆ శబ్దం ఉన్న చోటుకి ఈ శరం వెళ్ళి ఆ జంతువుని చంపగలదు, ఏ ప్రాణినైనా. అటువంటి విద్యను నేను నేర్చుకున్నాను. ఒకనాడు వేటాడదామని చెప్పి ఒక రాత్రి వేళ ఒక చెట్టుపై కూర్చుని ఉన్నాను నదీ తీరంలో. ఆ నదికి ఒక జంతువు నీరు త్రాగడం కోసం వచ్చింది. ఆ శబ్దాన్ని విని ప్రయోగం చేశాను. ఆ జంతువు అక్కడ చనిపోయింది. ఆ తర్వాత మరొక జంతువు వచ్చింది. ఆ జంతువును కూడా నేను వేటాడాను. చివరికి మూడవసారి ఒక బిందెతో నీళ్లు ఆ నదిలో నీరు తోడుతున్నట్టు ఒక శబ్దం వినిపించింది. అది ఏనుగేమో అని నేను భావించాను. ఏనుగు తన తొండంతో నీరు త్రాగుతుందేమో అని భావించి గొప్ప ఉత్సాహంతో ఏనుగుని వేటాడదామన్నటువంటి ఉద్దేశంతో ఆ శబ్దం వస్తున్నటువంటి దిశగా బాణప్రయోగం చేశాను నేను. అప్పుడు ఆ బాణం తగిలింది. ఆ బాణం తగిలిన తర్వాత కొన్ని అరుపులు వినబడ్డాయి నాకు. ఏమిటి అరుపులు అంటే, అయ్యో ఎవరు నన్ను కొట్టింది బాణంతో అని పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. నేను ఏ అపకారం చేశాను? నేను అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ కందమూల ఫలాలు తింటూ జీవిస్తూ ఉన్నానే, నన్ను వధించాలని, నన్ను చంపాలని ఎవరికి అనిపించింది అని అటువంటి అరుపులు విన్న తర్వాత నేను గొప్ప దుఃఖానికి లోనయ్యాను. నేను అతి తొందరగా ఆ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ ఒక మునిబాలుడు. ఆ మునిబాలుడు విలవిల ప్రాణంతో కొట్టుకుంటూ ఉన్నాడు. అతను చూడగానే నాకు చాలా దుఃఖం కలిగింది. తను అంటున్నాడు, అయ్యా నువ్వు ఈరోజు చంపేది నన్ను ఒక్కడనే కాదు, 3 ప్రాణాలు నువ్వు తీయబోతూ ఉన్నావు. ఎందుకని? నా యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంతులు, గుడ్డి వాళ్ళు నాపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఈరోజు దాహంగా ఉందంటే నేను నీరు కోసం నదికి వచ్చాను. ఈరోజు నన్ను నువ్వు చంపావు అంటుంటే అప్పుడు దశరథుడు చాలా దుఃఖించాడు. చూడనైనా, నువ్వు జంతువు అనుకుని నేను బాణప్రయోగం చేశాను తప్ప ఒక మునిబాలుడిని చంపాల్సినటువంటి అవసరం నాకేముంది అని తను చెబుతూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు దశరథుడు. ఏం మాట్లాడుతూ ఉన్నా తను చాలా బాధకు లోనవుతూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి మునిబాలుడు. ఆ మునిబాలుడు అంటాడు, సరే ఈ యొక్క పాత్రతో ఉన్నటువంటి జలాన్ని తీసుకుని వెళ్ళి ఇదే మార్గం గుండా, నా అడుగులు మార్గం గుండా వెళ్ళి నా తల్లిదండ్రులకి దాహాన్ని తీర్చు. తరువాత నా శరీరంలో పూడ్చుకుపోయినటువంటి ఒక బాణాన్ని తీయు. ఆ బాణాన్ని పెకలి బయటకు తీస్తే తప్ప తన ప్రాణం పోదు. అలా బాణాన్ని తీశాడా, శరీరంలో చుచ్చుకుపోయినటువంటి బాణాన్ని తీస్తే చనిపోతాడా మునిబాలుడు. తీయకపోతే ఆయన చాలా బాధకి లోనవుతున్నాడు. ఆ నొప్పిని భరించలేకపోతున్నాడు. మర్మస్థానాలు ఛేదింపబోతూ ఉన్నాయి. ఏం చేయాలి సందేహిస్తున్నాడట. నువ్వేం సందేహించాల్సినటువంటి అవసరం లేదని మునిబాలుడు చెప్పిన తర్వాత అప్పుడు ఆ బాణాన్ని తీస్తాడు. శరీరం నుండి బాణాన్ని వెలికి తీయగానే వెంటనే ఆ మునిబాలుడు అక్కడే ప్రాణాలు విడిచిపెడతాడు. ఆ జలాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క మునులు ఈ మునిబాలుడి యొక్క తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుంది దశరథుడు. వాళ్ళు ఈ వార్త విని, తన కుమారుడి యొక్క మరణం వార్త విని వాళ్ళు చాలా దుఃఖానికి లోనయ్యారు. దుఃఖానికి లోనై వాళ్ళు అంటారు, చూడయా దశరథ, నీకు తెలియకుండా ఒక మునిబాలుడిని వధించావు కాబట్టి ఇంక బ్రహ్మత్య దోషం నీకు అంటుకోకపోవచ్చు. కానీ నిన్ను నేను శపిస్తూ ఉన్నాను. మా కుమారుడు లేకుండా మేము బ్రతకలేం. మేము కూడా మా యొక్క దేహాలను చాలించేస్తూ ఉన్నాం అని చెప్తూ తన కుమారుడికి అంత్యక్రియలు చేస్తే దహన సంస్కారాలు చేస్తారు. అప్పుడు స్వర్గానికి వెళ్ళిపోతున్నాడట ఆ మునిబాలుడు. ఎందుకంటే నిరంతరం కూడా తల్లిదండ్రుల్ని సేవించడం వలన, ఆరాధించడం వలన ఆయనకి స్వర్గప్రాప్తి కలిగింది. అలాగే అదే చితిలో ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా దూకుతూ ఒక శాపాన్ని పెట్టిపోయారు దశరథ మహారాజుకి. ఏమన్నారంటే, నువ్వు కూడా భవిష్యత్తులో పుత్రశోకంతో మరణిస్తావు, నువ్వు కూడా పుత్రుడికి దూరమై నీ ప్రాణాలు విడిచిపెట్టేస్తావు అని దశరథుడికి వాళ్ళు శపిస్తూ ఆ తర్వాత చితిలో వాళ్ళు కూడా ఆత్మాహుతి అయిపోయారు. వాళ్ళకు కూడా స్వర్గప్రాప్తి లభించిందట. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు కౌసల్యతో దశరథుడు. కాబట్టి ప్రారబ్ధాలు అంటే మన కర్మలు మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏ కర్మ అయితే ఆచరిస్తూ ఉంటామో ఆ కర్మ ఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. దాన్ని ఎవరు కూడా తప్పించలేరు. ఆ శాపం అన్నటువంటిది ఈరోజు నన్ను వెంటాడుతూ ఉంది. అందుకే నా కుమారుని దూరమై నేను ఈ సందర్భంగా జీవించలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉంటాడు దశరథ మహారాజుట. ఒకానొక సమయంలో యమధర్మరాజు గారు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వెళ్ళారు. ఇది మనకు విష్ణు పురాణంలో వస్తుంది. శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వెళ్తే మరి వైకుంఠంకి వెళ్ళాలి కదా.
ఇలా స్వామివారి యొక్క అంతఃపురానికి ప్రవేశిస్తూ ఆ బయట ఉన్నటువంటి గరుత్మంతుడు ఉన్నాడు, గరుత్మంతుడిని చూశాడు యముడు. అలా లోపలికి వెళ్తూనే యమధర్మరాజు అటుగా చూశాడట. అటువైపు చూస్తూ ఉంటే బాగా బక్క చిక్కిపోయినటువంటి ఒక చిలుక ఒక చెట్టుపై ఉంది. ఆ చిలుకని తదేకంగా ఒక 10 నిమిషాలు అట్లా చూశాడట యమధర్మరాజు. చూసిన తర్వాత లోపలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో దర్శనార్థం లోపలికి వెళ్ళాడు. గరుత్మంతుడికి చాలా సందేహం కలిగింది. ఏంటి ఆ సందేహం అంటే, యమధర్మరాజు 10 నిమిషాలు తదేకంగా ఈ చిలుకను చూశాడంటే ఇంకా చిలుక పని అయిపోయింది, చిలుకని తను చంపేయబోతూ ఉన్నాడు, ఇక యమ సాధనానికి పోతుంది చిలుక, ఎలాగైనా ఈ చిలుకని యమదృష్టి నుండి కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో ఈ గరుత్మంతుడు ఏం చేస్తాడంటే ఆ చిలుకను పట్టుకొని, మరి ఆయన వాయువేగం, గరుడ వేగం సామాన్యమైనటువంటి వేగం కాదు, ఈ సృష్టిలో అంత వేగంగా పయనించగలిగిన వాళ్ళు ఇద్దరు, ఒకరు గరుత్మంతుడు, రెండవ స్వామి, అంతే. గరుత్మంతుడు అతి వేగంగా ఆ చిలుకను పట్టుకొని కొన్ని లక్షల మైలు దూరం వెళ్ళి ఒక చెట్టు త్వరలో దాన్ని దాచేస్తాడు. దాచి అంత వేగంగా మరలా తిరిగి వచ్చేస్తాడు. చాలా సంతోషపడ్డాడట, అమ్మయ్య ఒక ప్రాణం ఈరోజు నేను కాపాడాను అనుకున్నాడట. ఇక యమధర్మరాజు గారు అలా దీనంగా ఆ చిలుక వైపు చూసి లోపలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో దర్శనం చేసుకుని కొన్ని విషయాలు చర్చించి మరలా బయటికి వచ్చి మరలా అటుగా చూశాడు. చూస్తే చిలుక లేదట. చిలుక లేకపోయేసరికి అప్పుడు యమధర్మరాజు గారు ముఖంలో గొప్ప ఆనందం కనిపించిందట. చిన్న మందహాసం చేశారు యమధర్మరాజు. ఇప్పుడు గరుత్మంతుడికి సందేహం కలిగింది, ఏంటి నేను మందహాసం చేస్తున్నాడు అని. అప్పుడు గరుత్మంతుడు అడుగుతాడు యమధర్మరాజుని, చూసారు యమధర్మరాజా, మీరు యొక్క దృష్టి పడింది కాబట్టి నేను ఆ చిలుకని చాలా దూరంగా తీసుకెళ్ళి కాపాడాను, కానీ మీరు అది చూస్తే ఎందుకు మందహాసం చేస్తున్నారంటే యమధర్మరాజు గారు అంటారు, నాయన ఈ చిలుక మరో 5 నిమిషాల్లో చనిపోబోతుంది, అట్లా లిఖింపబడి ఉంది, చిలుక యొక్క ప్రారంభం అది, మరో 5 నిమిషాల్లో చనిపోవాలి. కానీ ఎక్కడ చనిపోవాలి? కొన్ని లక్షల మైళ్ళ దూరంలో, ఇక్కడ నుండి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో గంధమాదన పర్వతంలో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు త్వరలో ఈ చిలుక ఉండాలి. ఒక భయంకరమైనటువంటి ఒక గండు పిల్లి వచ్చి ఆ చిలుక యొక్క పీక కొరికి చంపేస్తుంది, అట్లా చనిపోతుంది చిలుక. అలా ఉంది దీని ప్రారంభం. కానీ ఇప్పుడు చూస్తే ఈ చిలుక బక్క చిక్కుంది, ముసలిగా ఉంది. ఈ చిలుక కనీసం నడవడానికి శక్తి లేదు, ఎన్ని లక్షల మైళ్ళు ఎట్లా ఎగిరి వెళ్ళగలుగుతుంది చిలుక అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. కానీ అది నీ ద్వారా జరిగింది కాబట్టి నీ ద్వారా ఆమె యొక్క ప్రారంభం నెరవేరిందయ్యా. నువ్వు కానీ నేను లక్షల మైళ్ళు దూరం ఇంత తక్కువ కాలంలో తీసుకువెళ్ళి ఆ త్వరలో పెట్టకపోతే చిలుక అది మరణించి ఉండేది కాదు. కానీ ఆమె ప్రారంధానికి నువ్వు సహకరించావు, ఆమె మరణానికి నువ్వు సహకరించావు, చాలా సంతోషం నాయన అని చెప్పి యమధర్మరాజు గారు వెళ్ళిపోయారట. అంటే దీని ద్వారా మనకు ఏం అర్థమవుతుందంటే, మన నిర్ణయాలు ఒకలా ఉంటే భగవత్ సంకల్పం మరోలా ఉంటుంది. దాన్ని ఎవరు కూడా, ప్రారంధాన్ని ఎవరు కూడా ఆపలేరు. ప్రారంధం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కానీ గరుత్మంతుడు అనుకున్నాడు చిలుక ప్రాణాలను నేను కాపాడేస్తానేమనుకున్నాడు, కానీ చిలుక మరణానికి ఆయన కారణభూతుడయ్యాడు. అందుకని ఇక్కడ దశరథ మహారాజు కూడా అలా కౌసల్యతో చెబుతూ అర్ధరాత్రి వేళ 6 సార్లు రామా 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 అంటూ 6 సార్లు రామా 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 అంటూ ప్రాణాలు విడిచేశాడు. 6 సార్లు అని అక్కడ వాల్మీకి మహర్షి కూడా స్పష్టంగా చెప్తారు, 6 సార్లు. కానీ ఎందుకు 6 సార్లు రామా రామా అని ప్రాణం విడిచిపెట్టాడు దశరథుడు అనేది భావార్థ రామాయణంలో మన ఏకనాథ మహాశైలు వారు చక్కగా వర్ణించారు. 6 సార్లు ఎందుకు రామా రామా అంటాడంటే దశరథుడు, రామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్ళి నేటికి 6 రోజులు అవుతుందట, అది ఒక కారణం. అందుకని 6 సార్లు రామా రామా అన్నాడని. కానీ రెండో కారణం ఏంటంటే, దశరథ మహారాజు 6 సార్లు అనడానికి మనకు 6 గుణాలు మనిషిని ఎప్పుడు కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి. ఏమిటి 6 గుణాలంటే, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అన్నటువంటి 6 గుణాలు జీవుని ఎప్పుడు వేధిస్తూ ఉంటాయి. ఇవే అన్ని దుఃఖాలకు కారణభూతం, నరకానికి కూడా కారకములు ఈ 6 గుణాలు. చాలామంది అంటారు, స్వామీజీ నాకు చాలా కోపం అండి, దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలండి? ఈ 6 గుణాలు మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, ఇవి పోవాలంటే ఏం చేయాలంటే వీడికి ఒకే ఒక్క మార్గం ఉంది, అదే రామనామం. రామనామం మాత్రమే ఈ 6 శత్రువుల్ని జయించగలదట. అందుకని ఈ 6 శత్రువుల్ని జయించే శక్తి రామనామానికే ఉంది అని చెప్పి ఉద్దేశంతో దశరథ మహారాజు 6 సార్లు రామ 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 అని తన యొక్క దేహం చాలించారని భావార్థ రామాయణంలో ఏకనాథ మహాశైలి వారు చెప్పడం జరుగుతుంది. రామచరితమానసంలో తులసిదాసు వారు అంటారు, 6 సార్లు ఎందుకయ్యా దశరథ మహారాజు రామ రామ అని ప్రాణం విడిచిపెట్టాడంటే, రామచంద్రమూర్తి ఎవరు? 6
ఐశ్వర్యాలు కలిగినటువంటి వాడు. అంటే 6 ఐశ్వర్యాలు ఎవరికి ఉంటాయి అంటే కేవలం విష్ణుమూర్తికి మాత్రమే ఉంటాయి. కాబట్టి రాముడు మనుష్యుడు కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని ఆ రాముడి మహావిష్ణువుగా తను స్మరించుకుంటూ, అందుకని 6 సార్లు రామ 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 అంటూ ప్రాణం విడిచాడని తులసిదాస్ మహాశైలు వారు అంటారు. అంతేకాకుండా షడ్దర్శనాలని ఉంటాయి. ఈ షడ్దర్శనాల యొక్క సారాంశం రామనామము అని చెప్పే ఉద్దేశంతో, అందుకని ఆ రామనామం యొక్క మహిమ అంత గొప్పది కాబట్టి రామ 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 అని 6 సార్లు రామనామాన్ని ఉచ్చరిస్తూ దేహాన్ని చాలించారు అని. ఏది ఏమైనా దేహాన్ని విడిచిపెట్టినప్పుడు భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ దేహాన్ని చాలించడం అనేది చిన్న విషయం కాదు. అంత్యకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కలేబరం. ఎవరైతే అంత్యకాలమందు నన్నే స్మరిస్తూ ప్రాణం విడిచిపెడతారో వాళ్ళు సాక్షాత్తు నన్నే చేరిపోతారయా అని చెప్పడం జరిగింది. అంత్యకాలంలో భగవన్నామ స్మరణ చేస్తూ ప్రాణం విడిచిపెట్టడం అనేది అది మహోత్కృష్టమైనటువంటి పని. జడభరతుడు అంతటి వాడు, అంత పెద్ద ఋషి కూడా తను చనిపోయినప్పుడు తను ఒక లేడిని గురించి ఆలోచిస్తూ ప్రాణం విడిచిపెట్టాడట. ఆయన తర్వాత జన్మ లేడిగా పుట్టాల్సి వచ్చిందట. అంత్యకాలం ముందు మనం ఏమి అంటే దేనికోసం ఆలోచిస్తూ ప్రాణం విడిచిపెడతామో తర్వాత జన్మ అదే అని భగవద్గీత చెప్తూ ఉంది, వేదం కూడా చెప్తూ ఉంది. జడభరతుడు సామాన్యుడా, గొప్ప తపస్వి. అటువంటి తపస్వి చివరి కాలంలో ఆయన ఒక నదీ తీరంలో స్నానం చేస్తూ ఉంటే ఒక గర్భవతిగా ఉన్నటువంటి లేడిని ఒక సింహం అలా దూకి దాన్ని కబలించబోయింది. ఆ సందర్భంలో ఆ సింహం నుండి ప్రాణాలు కాపాడుకునే నిమిత్తం ఈ లేడి కూడా దూకిందట. దూకడం వల్ల గర్భవతిగా ఉంది కదా లేడి, గర్భస్రావమై గర్భం నుండి లేడి పిల్ల నేలపడింది, ఆ తల్లి చనిపోయింది. అది చూసి దయార్థ హృదయుడు కదా ఋషి, ఆ లేడి పిల్లని తీసుకొచ్చి కొడుకు గార్భంగా పెంచుకుంటున్నాడట. నిత్యం తపస్సు చేస్తున్నాడు. కానీ చివరి జీవితంలో తన ప్రాణాలు పోతున్నప్పుడు అనుకున్నాడు, ఇంతవరకు లేడికి నేను, నాకు లేడి, మేము ఇద్దరమే. కానీ ఈరోజు నేను ప్రాణాలు వదిలేస్తున్నాను, లేడీ పరిస్థితి ఏంటి, ఈ లేడీని ఎవరు చూస్తారు అని అలా ఆలోచించుకుని ప్రాణం విడిచిపెట్టేశాడట. తర్వాత జన్మ లేడిగా పుట్టాడని మనకు భాగవతం చెప్తా ఉంది. దాని అర్థం ఏంటంటే మరణ సమయంలో మనం దేన్నైతే భావిస్తూ ప్రాణం విడిచిపెడతామో దానిగా మనం మారుతాం. అదే తర్వాతి జన్మకు నాంది అని మనకు వేదం చెప్తూ ఉంది. అంచేత మరణ సమయంలో భగవంతుడిని స్మరిస్తూ నన్నే స్మరిస్తూ ఎవరైతే ప్రాణం విడిచిపెడతారో వారు సాక్షాత్ నన్నే చేరిపోతారని ఇక్కడ రామనామాన్ని స్మరిస్తూ ప్రాణం విడిచిపెట్టాడు దశరథ మహారాజు. ఎంత గొప్ప మహద్భాగ్యం అండి. అందరికీ లభిస్తుందా అది చెప్పండి? అది ఏమైనా మనం ప్రయోగాలు చేస్తే కలుగుతుందా? ఇప్పుడు చాలామంది అంటారు, చాలా మంచి మాట చెప్పారు స్వామీజీ, అంత్యకాలం ముందు నారాయణ అంటే అజామీలుడు అంత్యకాలం నారాయణ అనడం వల్ల విష్ణుదూతలు వచ్చారు. ఆయన చాలా పాపాత్ముడైనప్పటికి కూడా అంత్యకాలంలో తన చిన్న కుమారుడు పేరు నారాయణుడట. చనిపోతున్నప్పుడు ప్రాణాలు పోతున్నప్పుడు తన కొడుకుని పిలిచాడు నారాయణ నారాయణ అని. కానీ తను తెలియకుండానే నారాయణ నారాయణ అన్నాడు. కానీ ఆ నారాయణ శబ్దం ఎవరిది? పరమాత్మది. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు యమభటుల్ని తరిమి విష్ణు భటులు వచ్చి ఈయన వైకుంఠాన్ని తీసుకుపోతారట అజామీలుడిని. ఎందుకని? అంత్యకాలంలో నారాయణ అన్నాడు కాబట్టి. ఆ తర్వాత ఆయనకు జ్ఞానోపదేశం చేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి మోక్షం ఇదంతా కూడా భాగవతంలో వస్తుంది. అంటే అంత్యకాలం ముందు భగవన్నామాన్ని ఉచ్చరించడం అనేది అదందరికీ అంత సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి చాలామంది అంటారు అంత్యకాలం ముందు కదండి నారాయణ నారాయణ మోక్షం ఇప్పుడు బట్టి ఎందుకండి మనం అనాలి అని. ఇప్పుడు ఎప్పుడో మనకు ఎగ్జామ్ ఉంది అని, ఏప్రిల్లో ఎగ్జామ్ ఉందని ఇప్పుడు బట్టి చదవడం ఎందుకండి? ముందు 2 రోజుల ముందు చదువుదాం, అప్పుడు ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది కదా అంటే సరిపోతుందా? కాదు. ఈ 8 నెలలు కూడా మనం కష్టపడి చదివితే ఆ పరీక్ష రోజు మనం రాయగలుగుతాం, మనం మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వగలుగుతాం. కాబట్టి అంత్యకాలం ముందు చనిపోతున్న మన ప్రాణాలు విడిచిపెడుతున్నప్పుడు నారాయణ అనాలి అంటే ఇప్పటి నుండే మనం సాధన చేస్తూ ఉండాలి. ఈ మాట విని ఒక కుర్రవాడు ఇంటికి పోయాడు. ఇంటికి పోతే ఆ ఇంట్లో తన తాతగారు మంచం పట్టి ఉన్నారట. అందరూ చుట్టూ చేరిపోయి ఉన్నారు. తాతగారు ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఈయన విన్నాడు, ఈ అబ్బాయి మనవడు చనిపోతున్నప్పుడు ఎవరైతే నారాయణ అంటే మోక్షం వస్తుందని చెప్పి ఆ తాతకు చెప్తున్నాడు, తాత నారాయణ అను నారాయణ అను. వాడు అనట్లేదు. ఏం చేద్దాం అని ఒక నార తీసుకొచ్చి తన ముందు ఇట్లా చూపించాడు. తాత ఇది ఏమిటి ఏమిటి అని అడుగుతున్నాడు. కనీసం ఇది నార అంటే సగపుణ్యం వస్తుందేమో మా తాతకని పాపం వాడు ఉద్దేశం. ఆ నార అట్లా చూపిస్తూ ఉంటే వీడికి చాలా కోపం కలిగింది తాతకి.
ఏమిట్రా నేను చనిపోతున్నప్పుడు కూడా పరిహాసం నా మనవడికి, నార తీసుకొచ్చి నా ముందు తిప్పుతాడేమని నార అనకుండా అది పీచు అని ప్రాణం వదిలేశాడట. కనీసం నార అని అనలేదు, పీచు అని ప్రాణం వదిలేశాడు. ఎందుకని అంత్యకాలమందు భగవన్నామాన్ని ఉచ్చరించడం చిన్న విషయం కాదు. ఒక చెట్టుపై నుండి ఒక కొమ్మపై ఉండి మరొక కొమ్మ నరుగుతున్నాడట ఒక వ్యక్తి. నరుగుతూ ఉంటే ఆ కొమ్మ ఇరిగిపోతుంది, దాన్ని గమనించట్లేదు, పడిపోతూ ఉన్నాడు. సాక్షాత్తు పార్వతీదేవి చూసింది. పార్వతీదేవి చూసి అంటుంది, నాథ నాథ బిడ్డను కాపాడండి అని. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, తొందరపడకు, ఆయన ఆ కొమ్మ విరగబోతుంది, పడిపోతున్నాడు కదా, అలా పడిపోతూ అమ్మా అన్నాడు అనుకో, నువ్వు కాపాడు, లేకపోతే అయ్యా అన్నా నేను కాపాడుతా. చూస్తున్నారు ఇద్దరు ఏమంటాడని. వీడు ఆ కొమ్మ ఇరుగుతూ అలా నేల పడుతున్నప్పుడు గట్టిగా కేకేస్తూ చచ్చానో అని ప్రాణం నేల పడ్డాడట. అప్పుడు ఇరువురు రెండు ముఖాలు చూసుకున్నారు, పార్వతీదేవి పరమేశ్వరుడు. అట్లా ఉంటుంది. అంటే మరణ సమయంలో భగవన్నామాన్ని ఉచ్చరించడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. కానీ దశరథుడికి అటువంటి మహద్భాగ్యం అనేది లభించింది. అలా దశరథుడు నిర్యాణం చెందాడు. ఈ వార్త వశిష్ఠ మహాముని విని, వశిష్ఠుల వారు ఇంకా భరతుడు కేకేయి రాజ్యంలో ఉన్నాడు కదా, భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు వనవాసంకి వెళ్ళిపోయారు కదా, ఇంకా భరతుడికి కబురంపారు. భరతుడు రాజ్యానికి చేరుకున్నాడు. జరిగిన విషయం అంతా కూడా తెలుసుకుని చాలా దుఃఖానికి లోనయ్యాడు. తల్లిని కూడా నిందించాడు, బాధపడ్డాడు. సరే, ఇప్పుడు జరగాల్సినటువంటి పని ఏమిటి అంటే ఇక్కడ దహన క్రియలు చేయాలి తండ్రి గారికి దహన క్రియలు పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఇక పట్టాభిషేకం నాకు కాదు, ఈ రాజ్యాన్ని పరిపాలించాల్సింది నేనే కాదు, మా అన్నయ్య పరిపాలించాలి. ముందు దహన క్రియలు పూర్తయిన తర్వాత మా అన్నయ్యని అరణ్యాలకు వెళ్ళి మరలా తీసుకొస్తాను అని శపథం పూని భరతుడు ఇక అంత్యక్రియలకు పూనుకున్నారు. అయితే ఆ దశరథుని యొక్క శరీరం తైల ధోరణిలో పెట్టారట, ఒక పెట్టెలో భద్రంగా. అంటే ఆ రోజులోనే మనకు ఇప్పుడు మార్చురీ అంటారు కదా, అంటే ఒక శవం ఆ శరీరం అనేది పాడు కాకుండా ఎట్లా భద్రపరచాలన్నటువంటి నాలెడ్జ్ ఆ రోజుల్లోనే మనకు కనబడుతూ ఉంది. అన్ని రోజులు దాన్ని భద్రంగా ఉంచారు. ఆ తైలం నుండి ఆ శవాన్ని బయటకు తీశారు. దశరథ మహారాజు యొక్క శవం 60,000 సంవత్సరాలు అయింది అప్పటికే. ఆయనకు వయసు అప్పటికే 60,000 సంవత్సరాలు. 60,000 సంవత్సరాలు వృద్ధుడు దశరథ మహారాజు. ఆ శవాన్ని అట్లా తీస్తున్నారు తైల ధోరణి నుండి. ఆయన శరీరం ఎర్రగా ఉండేది, కానీ ఆ తైల ధోరణిలో అన్ని రోజులు ఉండడం వలన అది పచ్చగా మారిపోయిందట. అందరూ మహారాణులు అందరూ ఏడుస్తున్నారట. ఆ ఏడుపు రోదన ఎట్లా ఉందంటే క్రౌంచ పక్షులు అరిస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది అంటాడు వాల్మీకి మహర్షి. ఆ అయోధ్య పురవాసులు అందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు. ఆయన శరీరాన్ని ఒక పల్లకి మీద ఎక్కించి అలా ఊరేగిస్తూ తీసుకుపోతూ ఉన్నారట. అప్పుడు అందరూ అనుకుంటూ ఉన్నారు, 60,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు, ఏ శరీరంతో అయితే ఎన్ని భోగాలు అనుభవించాడో, ఏ శరీరం అయితే అనేకమైన భోగాలు అనుభవిస్తూ పంచభక్ష పరమాణాలను భుజించిందో, ఏ శరీరం పట్టు మంచాలను అనుభవించిందో, పట్టు వస్త్రాలను ధరించిందో, అదే శరీరం ఈరోజు ప్రాణం పోయిన తర్వాత అందరూ చూస్తుండగానే అగ్నిలో ఆహుతైపోతూ ఉంది. కాబట్టి ఎంతకాలం జీవించినా శరీరం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిదే కదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అయోధ్య పురవాసులందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారట. ఎందుకంటే ఈ యొక్క శరీరానికి ఎప్పుడు విలువ ఉంటుందయ్యా అంటే ప్రాణం ఉన్నప్పుడే. శవం ఉన్నంత వరకే శవానికి విలువ. కానీ శవం ఒక్కసారి ప్రాణాన్ని విడిచిపెట్టి బయటకు పోతే ఇంకా ఈ యొక్క శరీరం శవమైపోతుంది. అప్పుడు ఈ శరీరానికి ఎటువంటి విలువ కూడా ఉండదు. అంచేత ఈ యొక్క శరీరం ప్రాణం ఉన్నప్పుడే మనం సత్కర్మలు ఆచరించాలి. అప్పుడు ప్రాణం పోయిన తర్వాత కూడా ఈ శరీరానికి విలువ ఉంటుంది. ఈరోజు మన దేవుడు రాజు గారి గురించి మనం ఇంత కథలుగా చెప్పుకుంటూ ఉన్నాము. ఆయన జన్మదిన వేడుకలో రామ కథని మనం ఈరోజు గానం చేసుకుంటున్నాము. అంటే ఎంతమంది హృదయాలను వారు ఆనందింపజేస్తున్నారంటే కారణం ఏమిటి అంటే తను శరీర రూపంలో ఉన్నప్పుడు ఆయన ఆచరించినటువంటి సత్కర్మలే కదా. ఆయన ఆచరించినటువంటి సత్కర్మలే ఈరోజు ఆయన గురించి మాట్లాడుకునే విధంగా చేస్తూ ఉన్నాయి. ఒక గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోతే ఆయన శవాన్ని తీసుకుపోతున్నారట. శవాన్ని తీసుకుపోతుంటే పాపం దురదృష్టవశాత్తు చాలా పెద్ద వర్షం పడింది. అది చిన్న గ్రామం, అది శవం తడిసిపోతూ ఉంది. అప్పటికే ఊరు దాటిపోయారు. ఊరు చివరిలో ఒక 4-5 ఇళ్ళు మాత్రం ఉన్నాయి. ఆ శవాన్ని తీసుకుపోతూ అంత తీవ్రంగా వర్షం పడుతూ ఉంది. కుంభవృష్టిగా కురుస్తూ ఉంది వర్షం. అట్లా వర్షం కురుస్తుంటే శవాన్ని మోస్తున్న వాళ్ళు అనుకున్నారు, కాసేపు ఈ శవాన్ని ఒక అరుగు మీద ఉంచుదాం. శవాన్ని అరుగు మీద ఉంచి ఆ తర్వాత వర్షం తగ్గిన తర్వాత ఆగిన తర్వాత తీసుకుపోదాం అనుకున్నారు.
ఒక ఇంటికి వెళ్ళి అడిగారు, ఏమయ్యా ఒక 5 నిమిషాలు శవాన్ని మీ అరుగు మీద ఉంచుదామని. అయితే ఆయన అంటాడు, వాళ్ళు చూసి, ఆయన చనిపోయిన వ్యక్తి మాకు బాగా పరిచయస్తులేనండి, ఏ సహాయం కావాలని మేము చేస్తాం, మీరు ఏది కోరండి, డబ్బులు అడుగుతారా లేకపోతే ఇంకేమైనా వస్తువులు అడుగుతారా, మేము ఇచ్చేస్తాం, కానీ అరుగు మీద శవాన్ని పెట్టుకోవడం అంటే కుదరదండి అన్నారట వాళ్ళు. సర్లే అందరూ ఒకలా ఉంటారని మరొకరిని సంప్రదించారు. ఎవ్వరు కూడా శవాన్ని అరుగు మీద ఉంచుకోవడానికి ఎవరు అనుమతించలేదట, ఎవరు అనుమతించట్లా. అప్పుడు ఆ శవాన్ని మోస్తున్న వాళ్ళు అనుకున్నారు, ఇక గత్యంతరం లేక ఎట్లాగైనా మోసుకొని పోవాల్సిందే శ్మశానానికి. అయితే చాలా బురదగా ఉంది, రోడ్లేం బాగాలేవు. అంత బురదగా ఉండడం వలన వాళ్ళందరూ చెప్పులు ధరించున్నారు. ఆ చెప్పులు మొత్తం కూడా మునిగిపోతున్నాయి బురదలో, నడవలేకపోతున్నారు. చాలా కష్టంగా ఉంది, క్లిష్టంగా ఉంది. అది ఏం చేయాలి అంటే ఆలోచించి, ఏమండి కాస్త ఈ చెప్పులు మేము అరుగు మీద పెట్టుకుంటాం, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ చెప్పులు తోడుకొని పోతాం, అవకాశం ఇస్తారంటే, అయ్యో బాబాయ్ దాందే ఉంది, భద్రంగా పెట్టుకోండి అరుగు మీద చెప్పులు అన్నారట. వాళ్ళందరూ కూడా చెప్పులను తీసుకుని అరుగు మీద పెట్టారట. అంటే దీనివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే, చనిపోయిన శవాన్ని అరుగు మీద పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు, కానీ చెప్పులు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. అంటే చనిపోయిన తర్వాత ఈ శవం అంటే చెప్పుల కంటే హీనమైపోతుందా? అదే వ్యక్తి బ్రతికున్నప్పుడు అతన్ని నువ్వు మనిషివా గాడిదవా అంటే ఎంత కోపం వస్తుందో వాడికి, నన్ను గాడిదంటావా నువ్వు అంటాడు. కానీ అదే మనిషి చనిపోయిన తర్వాత చెప్పుల కంటే హీనమైపోతుంది ఆయన శరీరం. కాబట్టి ఈ శరీరానికి ఎప్పుడు విలువ ఉంటుంది అంటే ప్రాణం ఉన్నప్పుడే శరీరానికి విలువ. అంచేత ఆ ప్రాణం ఉన్నప్పుడే మనం సత్కర్మలు ఆచరించుకోవాలి అనేది ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అయోధ్య ప్రవాసులు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారట. ఇదంతా మనం వాల్మీకి రామాయణంలో మనం దర్శించవచ్చు. ఆ తర్వాత భరతుడు వశిష్ఠ మహాముని సంప్రదించి ఇక చతురంగ బలాలతో ఇంకా బయలుదేరాడు. యుద్ధం కోసం కాదు, రామచంద్రమూర్తిని సాదరంగా ఆహ్వానించి మరలా అయోధ్య నగరానికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ దశరథుడు వెళ్తూ ఉన్నాడు అరణ్య. అలా పోతూ ఉంటే అప్పటికే రామచంద్రమూర్తి అరణ్యాలకు చేరుకొని 4 రోజులు అయిపోయింది. అదే భరతుడు ఇక బయలుదేరి చిత్రకూట పర్వతానికి చేరుకున్నాడట. చిత్రకూట పర్వతానికి చేరుకోగానే అక్కడ రాముని యొక్క పాదముద్రలు కనబడ్డాయి. ఆ పాదముద్రల్ని ఒకసారి ప్రదక్షిణం చేసుకుని దండ ప్రమాణాలు చేశాడు. తర్వాత ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడ రామచంద్రమూర్తి అలా కూర్చుని ఉన్నారు. రాముని ఒకసారి భరతుడు చూశాడు, భరతుడిని ఒకసారి రాముడు చూశాడు. ఒక్కరినొకరు అట్లా చూసుకున్నారు. అప్పుడు భరతుడు సాష్టంగా రాముని యొక్క పాదాల మీద అట్లా పడ్డాడట. అలా పడుతుంటే రాముని యొక్క పాదాలు కనబడట్లేదట భరతుడికి. ఎందుకంటే రాముని యొక్క దర్శనం కలిగిన తర్వాతే అప్పుడు భరతుడి యొక్క కళ్ళ నిండా కూడా నీళ్లు నిండిపోయాయి. అది భగవద్ దర్శనం. ఇందాక మన చంద్రజీ గారు చెప్పారు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాస్వవారి పరిపూర్ణలోచనం. అంటే ఎక్కడైతే రామనామస్మరణ జరుగుతూ ఉందో ఆ రామనామం మనం వినగానే, ఆ రామరూపం దర్శించుకోగానే మన భాస్వములు అంటే కంటి నిండా నీళ్ళు నిండాలట. అది నిజమైనటువంటి భక్తి అని చెప్పబడింది. కాబట్టి రాముని దర్శించుకోగానే భరతుడి యొక్క కళ్ళ నిండా కూడా నీళ్ళు నిండే. కాబట్టి అట్లా పాదాలు కనపడట్లేదు. అంతేకాదు ఆ తర్వాత పాదాలు పట్టుకున్నాడు, రాముని యొక్క పాదాలు. కానీ తన్మయుడైపోయాడు ఇక్కడ రామచంద్రమూర్తి అట. ఇట్లా వాల్మీకి చెప్తాడు. కానీ ఏకనాథుడు ఏం చెప్తాడంటే రాముడు తన్మయుడయ్యాడట భరతుడిని చూడగానే. రాముడు ఎట్లా తన్మయుడయ్యాడంటే భరతుడు రాముని యొక్క పాదాలు పట్టుకున్నాడు, కానీ రాముడు ఆశీర్వదించట్లేదు. ఎందుకంటే భరతుడిని చూడగానే తనే మర్చిపోయాడట. అంటే భగవంతుడిని కూడా తన్మయత్వం కలిగించే శక్తి భక్తికి ఉంది. అలా కలిగించగలగడమే గొప్ప భక్తి. అంత భక్తి భరతుడిలో ఉంది. కాబట్టి భరతుడి యొక్క భక్తిని చూడగానే రాముడంతటి వాడు పరమాత్మ కూడా తన్మయుడై తనే మర్చిపోయి అలా ఉండిపోయాడట. అప్పుడు లక్ష్మణస్వామి చెప్తూ ఉన్నాడు రాముణ్ణి, అన్నయ్య భరతుడు నీ పాదవందనం చేస్తున్నాడు అన్నయ్య అంటుంటే అప్పుడు స్పృహలోకి వచ్చి నాయనా సోదరా అని అలా పైకి లేపాడు. ఇలా రాముడు ఒక్కసారి భరతుడిని పట్టుకొని ఇలా పైకి లేపుతూ ఉంటే రామచంద్రమూర్తి యొక్క శరీరంపై ఉన్నటువంటి 4 వస్తువులు నేలపడ్డాయి అంటాడు తులసిదాస్ రామచరితమానస్లో. 4 వస్తువులు నేలపడ్డాయట. ఏమిటా 4 వస్తువులు అంటే, ఒకటి అంబుల పొది, రెండవది ఉత్తరీయం, మూడవది చేతిలో ఉన్నటువంటి బాణం, 4వది ధనస్సు. ఈ 4 జారిపోయి నేలపడ్డాయి.
ఎందుకు అట్లా 4 జారి నేలపడ్డాయంటే మన భగవంతుడి కోసం మన 4 విడిచిపెడితే భగవంతుడు మనకు 4 ఇస్తాడట. ఏమిటది? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4టిని మనం భగవంతుడికి అంకితం ఇస్తే, అంటే మన మనస్సు నిండా రామనామంతో నింపి, బుద్ధి రాముని కోసమే ఆలోచిస్తూ, చిత్తమంతా కూడా పరమాత్మ కోసమే చింతిస్తూ, అహం నశింపజేసుకుంటే ఈ 4 పరమాత్మకి ఇస్తే అప్పుడు ఆ రాముడు పరమాత్మ కూడా మనకు 4 ఇస్తాడట. ఆ 4 అందుకే 4 విడిచిపెట్టాడు. ఏమిటా 4 ఇస్తాడయ్యా అంటే పురుషార్థాలు ఇస్తాడు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు పరమాత్మ మనకు ప్రసాదించేస్తాడట. ఇది ఒక భావం. ఇక రెండో భావం ఏంటంటే ఎందుకు అలా జార విడిచాడంటే రామునికి అర్థమయ్యింది భరతుని యొక్క మనోభావం. ఎందుకంటే భరతుడు వచ్చేది నన్ను దర్శించుకోవడానికి మాత్రమే కాదు, నన్ను ఎట్లాగైనా ఒప్పించి అయోధ్యకు తీసుకుపోవడానికి వచ్చాడు భరతుడు. కాబట్టి నేను భరతుడిని ఒప్పించి నెమ్మదిగా భరతుడిని పంపించేయాలి. నేను అయోధ్యకు పోవడానికి వీలు లేదు, 14 ఏళ్ళు అక్కడ ఉండాల్సిందే నేను. అయితే అప్పుడు భరతుడు అంటాడేమో నన్ను చూసి, అన్నయ్య నువ్వు ధనుర్బాణాలు పట్టుకుని ఉన్నావు కదా అన్నయ్య అంటాడేమో, అందుకని నేను ధనుర్బాణాలు కేవలం ఉన్నటువంటి ముని సంరక్షణ కోసమే నేను పట్టుకున్నాను తప్ప, ధర్మ సంరక్షణ కోసమే నేను కోదండాన్ని ధరించాను తప్ప నేను మరలా రాజ్యానికి రావడానికి కాదయ్యా అని చెప్పే ఉద్దేశంతో ధనుర్బాణాలు విడిచిపెట్టాడు అని ఒక భావం. కానీ కంబర కవి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు తమిళ్లో, కంబరామాయణంలో. ఎందుకు 4 విడిచిపెట్టేస్తాడు రాముడు అంటే, సాధారణంగా ధనుర్బాణాలు ఎప్పుడు విడిచిపెడతారు? మహారాజులు, చక్రవర్తులు ధనుర్బాణాలు నేల విడిచిపెట్టేశారంటే దాని అర్థం ఏంటంటే ఓడిపోయినప్పుడే. ఓడిపోతే విడిచిపెట్టేస్తారు, నేల పడేస్తారు అంతే ధనుర్బాణాలని, నేను ఓడిపోయాను అని. ఇక్కడ రాముడు ఓడిపోయానని అంగీకరించాడట. భరత, నీ భక్తి ముందు నేను ఓడిపోయానయ్యా, నీ భక్తి నన్ను గెలుచుకుందయ్యా, భరత నీ భక్తి నన్ను గెలుచుకుంది, నీ ముందు నేను ఓడిపోయాను అని చెప్పే ఉద్దేశంతో ఈ 4 నేల పడేశాడట రాము. అంటే భగవంతుణ్ణి గెలుచుకున్నాడు భక్తుడు ఇక్కడ. అందుకే మనం చరిత్రలో ఎప్పుడైనా నిన్న చెప్పుకున్నాం, చరిత్రలో భగవత్ విజయం ఉండదు, భక్త విజయం ఉంటుందని. ఎప్పుడు కూడా భక్తుడు భగవంతుని గెలుచుకుంటుంటాడట. కాబట్టి భరతుడి యొక్క భక్తి రాముడు గెలిచేసుకుంది. కాబట్టి రాముడు భరతుని యొక్క భక్తి ముందు ఓడిపోయాడు, అందుకే 4 విడిచిపెట్టేశాడు అనేది ఇక్కడ ఒక భావం. కానీ మరొక అద్భుతమైనటువంటి భావం ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. ఏమిటంటే ఈ 4 అనుకున్నాయి, ఈ ఉత్తరీయం, అంబుల పొది, ధనస్సు, ఈ బాణం అనుకున్నాయట. అరే మనకెప్పుడు ఆలోచన రాలేదే, మనం ఎప్పుడు కూడా రాముని యొక్క శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నామని గొప్ప సంబరపడిపోయాం. కానీ రామ పాదధూళి పరమోత్కృష్టమైనటువంటిది, అది తరింపజేసేది. ఆ పాదధూళిపై మనం పొరలాడాలి. అది ఈవేళ మనం భరతుని చూసి నేర్చుకుంటున్నాం మనం ఈరోజు. కాబట్టి భరతుడు అంత అదృష్టవంతుడు, రాముని యొక్క చరణ పరాగంలో పొర్లుతున్నాడు ఈరోజు, ఆ పాదధూళిని తలపై చల్లుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనకు భరతుడు ఒక పెద్ద గురువు. కాబట్టి మనం కూడా ఒక్కసారి రాముని యొక్క పాదధూళిలో మనం పొరిలి మన జన్మ ధన్యం చేసుకుందామని చెప్పి అవి ఒక్కసారి నెల జారాయి అని చెప్పి చెప్పబడుతూ ఉంది ఇక్కడ. ఇలా ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని వర్ణించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ తర్వాత చర్చ జరుగుతూ ఉంది భరతుడికి రామునికి మధ్య. కానీ చివరికి రాముడు అంగీకరించడు. అప్పుడు చివరికి రాముని యొక్క పాదుకులను తీసుకుని వెళ్ళి భరతుడు పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. పాదుకులకు పట్టాభిషేకం అన్నటువంటిది కేవలం మనం రామాయణంలో మాత్రమే దర్శిస్తాం. అయ్యా నేను పాలించేది నేను కాదు, రాముని యొక్క పాదుకులు పాలిస్తాయి అనేది. ఇది శరణాగత భక్తికి చిహ్నం అన్నమాట. అందుకే శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. భక్తి 9 విధాలని చెప్తారు కదా, ఆ చివరిలో ఆత్మనివేదన భక్తి ఉందో చూశారు, అది భరతుడి యొక్క భక్తి, శరణాగతి. రాముని యొక్క పాదుకులు సింహాసనంపై పెట్టి రాముని పాదుకులు పరిపాలిస్తాయి అని చెప్పి తను ఆ రోజంతా ఎటువంటి పనులు ఆచరిస్తున్నాడు అంటే రాముని యొక్క దాసుడుగా, రాముడి యొక్క ఆజ్ఞగా స్వీకరించి ఆయన పాలన చేస్తూ ఆ ప్రతిరోజు రాత్రి ఆ విషయాలన్నీ కూడా పాదుకులతో మాట్లాడుకుంటూ ఉంటాడట భరతుడు. ఇది శరణాగత భక్తికి నాంది. అంతేకాకుండా రామచంద్రమూర్తి అరణ్యాలకు పయనిస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం జరుగుతూ ఉంది. ఏంటంటే గంగానది తీరానికి చేరుకుంటాడు రాముడు. రాముడిలో ఒక ఆదర్శమైనటువంటి స్నేహం కూడా కనబడుతూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. గంగానది తీరానికి చేరుకోగానే రాముడు వనాలకి పోతూ ఉన్నాడు, ఈ వార్త గుహుడు వింటాడు.
గుహుడు విని పరుగు పరుగున తన యొక్క మంత్రులతో భటులతో సైన్యంతో కలిసి ఎదురుగా వస్తాడట. అది ఒక చిన్న కుగ్రామం. ఆ గ్రామానికి తనొక రాజు గుహుడు ఎదురుగా వచ్చి రాముడిని కలుసుకుంటాడు. కలుసుకొని మంచి పట్టు వస్త్రాలు, తినడానికి మధురమైన పదార్థాలు ఇవన్నీ తీసుకొచ్చి రామునికి సమర్పిస్తాడట. సమర్పిస్తూ, రామా, నేనంతా విన్నాను, నువ్వు అరణ్యవాసం చేయడానికి వచ్చేవాడు కదా, నీకు అయోధ్య నుండి కైకేయి నిన్ను పంపించేసిందట కదా, రామా నువ్వేమి విచారించవలసిన అవసరం లేదు రామా, నా రాజ్యం ఉంది, శృంగబేరిపురం, గుహుడి యొక్క రాజ్యం, నా రాజ్యం ఉంది రామా, నా రాజ్యం ఏలుకో నువ్వు, నా రాజ్యానికి నువ్వే రాజు అంటే గుహుడు అప్పుడు లక్ష్మణస్వామి అనుకున్నాడు, ఏమింట్రా వీడు ఎలా మాట్లాడుతున్నాడు, అయోధ్య ఎక్కడ, ఒక చిన్న కుగ్రామం, ఇది రాజ్యం అంటాడు ఏంటంటే, దాన్ని గ్రహించి గుహుడు అంటాడు, లక్ష్మణ నీ మనోభావం నాకు అర్థమైందయ్యా, రాముడు ఎక్కడుంటే అదే అయోధ్య, ఇవాళ రాముడు అరణ్యంలో ఉన్నాడు, ఈ అరణ్యం అయోధ్య, ఇవాళ అయోధ్యలో రాముడు లేడు, అయోధ్య అరణ్యంతో సమానం, రాముడు ఎక్కడుంటే అదేనయ్యా అయోధ్య అంటాడు ఇక్కడ అని చెప్తూ ఉంటే, అప్పుడు రామచంద్రమూర్తి గుహుడిని చూసి చాలా పరవశించిపోయి, మిత్రమా